హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈరోజు మా అన్న వాళ్ళ కొడుకుది క్రీడల సెరమనీ ఉంది. సో మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి మనం చెప్పడం కన్నా చూసి ఫీల్ అవ్వడమే బెస్ట్ అనిపిస్తుంది. సో అందుకని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. అండ్ నేను ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ రికార్డ్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి, అవి నేను మీకు చూపించబోతున్నా. ఫైనల్లీ మేమైతే వచ్చేసినాం గైస్ ప్లేస్‌కి అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిఫ్త్ ఫ్లోర్‌లో మా వదిన వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ మా వదిన వాళ్ళ ఇల్లు పైన, కానీ ఫంక్షన్ మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో చేస్తున్నారు. సరే మరి లేట్ ఎందుకు, అసలు లోపల ఏం జరుగుతుందో, ఎవరెవరు వచ్చినారో చూద్దాం పదండి. హాయ్ హాయ్. నెక్స్ట్ నువ్వే అంట. యాక్చువల్లీ మనమే ఫస్ట్ వచ్చేసినాం అనుకున్నా, మొత్తం ఖాళీ ఖాళీ ఉంటది అనుకున్నాం, కానీ సీన్ కట్ చేసి ఇక్కడ ఆల్రెడీ హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేటట్టున్నారు. మనకంటే ముందే చాలా మంది రిలేటివ్స్ వచ్చేసినారు. కానీ గాయస్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈరోజు మనం ఇంత ఫాస్ట్ గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అక్క అఖిల. మా ఇంట్లో ఈ మహారాణి గారు రెడీ అవ్వాలంటే మినిమం ఒక రోజు టైం పడుతుంది. కానీ ఈ రోజు హిస్టరీలో ఫస్ట్ టైం ఫంక్షన్ స్టార్ట్ అయ్యే లోపే రెడీ అయ్యి నాకు పెద్ద షాక్ ఇచ్చింది. థ్యాంక్స్ అక్క, నువ్వు కానీ నేను రెగ్యులర్ టైమింగ్ ఫాలో అయినో అనుకో, మనం ఫంక్షన్ అయిపోయినాక వెళ్ళి ఉంటుండే. జనరల్ గా మనం వెళ్ళగానే ఒక ఫ్లవర్ బొకేతోని ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్తారని ఒక చిన్న ఆశ, కానీ ఇక్కడ ఎవ్వరు మనల్ని పట్టించుకునేలా లేరు అసలు. ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ కూర్చొని హాయ్ అయితే అయిపోయినారు కదా, సర్లే మనమే అడ్జస్ట్ అయిపోదాం. ఇప్పుడు మనం ఈ వ్లాగ్ లో మెయిన్ హీరో అదే మన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదిగో మా వదిన మనం వ్లాగ్ చేస్తున్నామని చూడగానే షాక్ అయిపోయింది. బై ద వే, వాల్ మీద ఆ ఫోటో చూసారా, అది మా అన్న వదిన మ్యారేజ్ పిక్. యాక్చువల్లీ ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈరోజు న్యూ ఇయర్ గాయ్స్, అందరం కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం. ఇంకా ఇప్పుడు మన హీరోకి అయితే కొత్త బట్టలు వేస్తున్నారు. బాబు మాత్రం నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారా అని ఒక లుక్ ఇస్తున్నాను. పైన పెద్దవాళ్ళు ఇంత బిజీ ఉన్నారని నేను మా చెల్లెసారి కింద ఏం జరుగుతుందో చూద్దామని అయితే కిందికి వచ్చినాం.
కలిసి మామని ఇంట్లో తోలిచ్చి వెళ్ళా కానీ ఏం కాదు. అని ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఇప్పుడు? రోజు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? సూపరా? ఎక్స్ప్రెషన్ లేదంటారా మరి మీకు? పింకి నువ్వు ఎక్స్ప్రెషనా? అస్థెటిక్ పోజా అది? ఏంద్రా చుప్పా ఆడుతున్నావు నాతోని? చలో. ఇక్కడ చూస్తే పెద్ద థర్డ్ వరల్డ్ వారే జరుగుతుంది. ఈ పిల్లలు చూడండి ఏదో పెద్ద రీజన్ అన్నట్లు ఎంత క్యూట్ గా కొట్లాడుకుంటున్నారు. ఏంటి ఏంటి ఏమన్నా ఆమె? అయ్యా ఎందుకట్లా? అయ్యో మీరు అన్నారు అట్లా? అనలేరంట కదా. మేము తొలికొచ్చినాం. అందరు లైన్స్ అయిపోయినాక అసలు టీమ్ స్టార్ట్ అయింది. ఉయ్యాల ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అందరు వెయిట్ చేసిన మూమెంట్. బాబుకి అసలు ఏం పేరు పెట్టినారు అని. మా అన్న వదిన మా అల్లుడికి అయితే త్రిషాన్ అని పేరు పెట్టినారు. నాకైతే ఈ నేమ్ చాలా యూనిక్ అనిపించింది, మంచిగా అనిపించింది, స్టైలిష్ గా ఉంది కదా. మీకు కూడా ఈ పేరు నచ్చితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అది గైస్, చూసారు కదా, ఈ యొక్క షార్ట్ జర్నీ మీకు ఒక మంచి ఫీల్ ఇచ్చింది అనుకుంటున్నాను. నాకైతే ఈరోజు చాలా మెమరీస్ని ఇచ్చింది. అండ్ మీకు ఈ వీడియోలో ఏ మూమెంట్ అయితే ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ చేయండి, నేను దానికి పక్కా రిప్లై ఇస్తా. అండ్ ఆల్సో ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ అక్షర్ సైనింగ్ ఆఫ్. బై.